నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ముందుగా మా ఛానల్ని అభిమానిస్తున్నటువంటి మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో జరిగినటువంటి ఒక తెలుగు పండుగ, అది మీడియా చరిత్రలోనే ఒక సరికొత్త ప్రయోగం చేశాం. 5 వేదికల మీద జరిగేటువంటి కార్యక్రమాలను నిరంతరాయంగా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12, 1 గంట వరకు కంటిన్యూస్గా లైవ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మీరు మాకెంతగానో సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక నా టాపిక్ ఏంటంటే, ఇప్పుడు గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో గన్నవరం నియోజకవర్గం ఒక కీలకమైనదిగా మనం చూడాలి. చాలా అక్కడ జరిగేటువంటి రాజకీయాలు కానీ, అక్కడ మారేటువంటి సమీకరణాలు కానీ అన్నీ కూడా కాస్త వేడివేడిగానే ఉంటాయి. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఆ నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి వాతావరణం నెలకొంది రాజకీయంగా, ఇటీవల జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా ఒక్కసారిగా మారేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. గన్నవరం నియోజకవర్గం అనగానే టక్కున గుర్తొచ్చేది అందరికీ వల్లభనేని వంశీ. ఆయన మొదట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ నాటకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఏ రకంగా మారింది, ఎలాంటి సిచ్యువేషన్ని ఆయన ఎదుర్కొన్నారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటువంటి సందర్భంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అది ఏంటి అంటే, వల్లభనేని వంశీ మళ్ళీ సొంత గూటికి చేరబోతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వల్లభనేని రాబోతున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామం. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా అధినేత నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా వల్లభనేని వంశీకి ఎంత సపోర్ట్ చేశారో దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. కానీ ఆయన ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో గతంలో జరిగినటువంటి పరిణామాలు 2024, 2025లో వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వటం, జైలుకి వెళ్ళటం, తర్వాత ఆయన రాజకీయంగా ఏ రకమైనటువంటి ఇది లేదు. ఆయన అనుచరులు కానీ, ఆయన అభిమానించేటువంటి వారు కానీ అందరూ కూడా ఒక రకమైనటువంటి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అనుచరులు కానీ, ఆయన అభిమానులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, కుటుంబ సభ్యులు కానీ తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇలాంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి ఒక సమావేశంలో, అంటే కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారట. ఆ మీటింగ్లో చర్చించినటువంటి అంశం ఏంటి అంటే, మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వల్లభనేని వంశీ వెళ్తే రాజకీయంగా ఆయన ఫ్యూచర్ బాగుంటుంది, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కేడర్ కోసమైనా, అంటే అనుచరుల కోసమైనా మీరు ఆ నిర్ణయం తీసుకోవాలి అనేది. దాదాపుగా కుటుంబ సభ్యులంతా ఓకే అన్నారండి. ఎందుకంటే రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ విధంగా మారుతుంది, ఇప్పటికే తీవ్రమైనటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. మరి ఇటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి విధానంతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్తారు, ఇప్పటికే ఉన్నటువంటి నాయకులు, క్యాడర్ అంతా చాలా భయంగా ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వరుస అరెస్టులు, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ముఖ్యమైనటువంటి నాయకులు చేజారిపోవటం, అంటే వేరే పార్టీలని ఎదుర్కోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో మరి వల్లభనేని వంశీని ఆయన్ని ఎవరూ కూడా పార్టీలోంచి వెళ్ళిపోమనలా, ఆయనగానే వెళ్ళిపోయారు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నారా నందమూరి కుటుంబంతో వల్లభనేని వంశీకి చాలా ఒక మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆయనతో ఒక సినిమా కూడా తీశారు వల్లభనేని వంశీ.
రవితేజతో కూడా తీశారు. సో మొత్తానికైతే ఆ సాన్నిహిత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా కూడా ఇదవ్వకూడదు. దీనికి సంబంధించి ఆయన పశ్చాత్తాపం అయ్యారు, ఆయన చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు. కాబట్టి మళ్ళీ ఆయన్ను పార్టీలోకి వస్తామంటే ఎవరు కూడా అడ్డు చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే ఒక సౌమ్యుడిగా, కాస్త వివాదాలకు దూరంగా ఉండేటువంటి వ్యక్తి, ఒక పొలైట్గా, హుందాతనంగా వల్లభనేని వంశీ ఉంటారు. ఆయన రాజకీయాలు కానీ, ఆయన వెళ్ళే విధానం కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ అన్నీ కూడా. సో ఇటువంటి సందర్భంలో గన్నవరం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి, దానికి సంబంధించి మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. గన్నవరం ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నారో ఆయనతో కూడా వల్లభనేనికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అందులోనూ కమ్మ సామాజిక వర్గం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తుల్లో వల్లభనేని వంశీ ఒకరు. ఎప్పుడైతే రెండోసారి అరెస్ట్ జరిగిందో ఆయన జైల్లో ఉన్నటువంటి సందర్భంలోనే ఒక రకమైనటువంటి కలత చెందారు ఆయన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఆయన్ని అభిమానించేటువంటి వారంతా. సో మరి ఇటువంటి సందర్భంలో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. మొత్తానికైతే త్వరలోనే ఆయన తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ రాబోతున్నారు అనేది. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడా కూడా రాజకీయంగా వల్లభనేని వంశీ పాత్ర కానీ, ప్రమేయం కానీ వినిపించట్లేదు, కనిపించట్లేదు. చాలా సైలెంట్గా ఉన్నారు. అంటే ఒక రకమైన భయం కావచ్చు, మనకి ఎందుకులే, ఇప్పటికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, అనవసరమైనటువంటి వివాదాల్లోకి చిక్కుకొని మనం ఇబ్బంది పడటం అవసరమా అనేది కూడా ఒక ఆలోచన అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు మళ్ళీ అవి కేసుల రూపంలో, ఆ రెండు కేసులు అవే. ఒకటైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై దాడికి సంబంధించి, మరొక కేసు అయితే తెలుగుదేశం పార్టీ నాయకుడిని బెదిరించినటువంటి కేసులు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదువా అన్నట్లు అధికారంలో ఉన్నటువంటి మరి ముఖ్యమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కూటమి 3 పార్టీలు అయినప్పటికీ వారు తీసుకునే నిర్ణయాలు కానీ, వారు అవలంబించే విధానం కానీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. అందులో ఓన్లీ కూటమినే కాదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే విధానం కొనసాగుతుంది. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ చేసింది కూడా అదే. ఎవరో తక్కువ కాదు ఈ విషయాల్లో. కాబట్టి రాజకీయ నాయకులు కూడా తమ ప్రాబల్యాన్ని, పొలిటికల్ ఫ్యూచర్ని కంటిన్యూ చేయాలంటే వారికంటూ ఒక ప్లాట్ఫామ్ వెతుక్కుంటారు ఖచ్చితంగా. ఈ రోజుల్లో సిద్ధాంతాలు ఎక్కడున్నాయి, నైతిక విలువలు ఎక్కడున్నాయి రాజకీయాల్లో. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మారుతారో, ఏ కండువా కప్పుకుంటారో తెలియనటువంటి పరిస్థితి. మా నాయకుడు సూపర్ డూపర్ అంటారు, నైట్కి నైటు పార్టీ మారుతారు, తెల్లారి అదొక దెయ్యం, దరిద్రం అంటారు. మన ఎంతమందిని చూడాల. సో మొత్తానికైతే వల్లభనేని వంశీకి పొలిటికల్ ఫ్యూచర్ కంటిన్యూ అవ్వాలి, ఆయన మళ్ళీ ఒక రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలి అంటే కనుక తెలుగుదేశం పార్టీ ఒకటే మళ్ళీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. చూడాలి ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.